హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్ఫిక్స్లో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో నొటేషన్ అంటే ఏంటి, నొటేషన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయనేది లాస్ట్ క్లాస్లో చూశాను. అదేవిధంగా లాస్ట్ క్లాస్లో ఏంటంటే నొటేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్ఫిక్స్ ఎలా ఉంటుంది, ప్రీఫిక్స్ ఎలా ఉంటుంది, పోస్ట్ ఫిక్స్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ దానికంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఒకటి తీసుకున్నాం. ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే సింబల్స్ అనేవి మధ్యలో ఉంటాయి, ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇది నార్మల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఏ ఇంటూ బి మైనస్ బ్రాకెట్ ఆఫ్ సి ప్లస్ డి ప్లస్ ఈ. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏబి ఇంటూ సిడి ప్లస్ మైనస్ ఈ ప్లస్ అనే ఒక ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇన్ఫిక్స్లో ఉన్న దాన్ని మనం పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది. సో అది ఎలాగా, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇన్పుట్ క్యారెక్టర్స్ అని ఒక ఫీల్డ్ తీసుకోవాలి. తర్వాత ఆపరేషన్స్ ఆన్ స్టాక్, స్టాక్ మీద ఏం ఆపరేషన్స్ జరుగుతాయి అనేది ఒకటి, స్టాక్లోకి వెళ్ళటం ఒకటి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫైనల్. ఓకేనా. సో ఇలాగా ఈ 4 ఎక్స్ప్రెషన్స్ అనేవి తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇన్పుట్ క్యారెక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ రాసిన ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా 1 by 1 ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి. సో అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఉన్న లెటర్ ఏంటి, ఏ. నెక్స్ట్ ఏముంది, ఇంటూ. ఓకేనా. తర్వాత బి, నెక్స్ట్ మైనస్, తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ బ్రాకెట్ కూడా పెట్టుకోవాలి. తర్వాత సి, నెక్స్ట్ ప్లస్ డి, నెక్స్ట్ క్లోజ్, ఆ తర్వాత ప్లస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ. సో ఇవి ఇన్పుట్ క్యారెక్టర్స్. అక్కడున్న ప్రతి ఒక్క క్యారెక్టర్, అది సింబల్ అవ్వచ్చు లేదా ఆపరెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఆపరేటర్ కానీ ఆపరెంట్ కానీ ఏదైనా సరే, వాటన్నింటిని మనం క్లియర్గా ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి 1 by 1. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రూల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి లెటర్స్ అంటే ఆపరెంట్స్ అంటే ఏబిసిడీలు లేదంటే ఇలాంటివి ఏమన్నా వస్తే వాటన్నింటినీ డైరెక్ట్గా ఏం చేయాలంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ప్లేస్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అల్గారిథంలో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటది, ఏ బి, చూడండి ఇక్కడ సి డి ఈ, ఈ లెటర్స్ ఇవన్నీ కాదు, ఏవైనా A to Z లెటర్స్ ఏ వచ్చినా సరే డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే దాన్ని ఇక్కడ ఆపరేషన్స్ ఏమి చేయం. ఆపరేషన్స్ అని స్టాక్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసేయటమే. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ అది. కాబట్టి ఇక్కడ ఏముంది, ఫస్ట్ లెటర్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకేనా. డైరెక్ట్గా ఏ అనేది అక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంటూ అనేది ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఇంటూ అనేది ఏంటి, ఆపరేటర్. సో ఆపరేటర్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని పుష్ చేస్తున్నాం. ఇక్కడ జరిగే ఆపరేషన్ ఏంటి, పుష్. ఓకేనా. పుష్ అంటే ఏంటి, ఇన్సర్ట్ చేయటం. దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తుంది, స్టాక్లోకి ఇన్సర్ట్ చేస్తుంది. చూసారు, ఇక్కడ స్టాక్లోకి వచ్చేసింది, పుష్ చేశాడు. అంటే పుష్ అంటే తెలుసుగా ఇన్సర్ట్ చేయడం. ఇక్కడ జరిగే ఆపరేషన్ పుష్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ చేసి ఇంటూ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టాక్లో ప్లేస్ చేసింది. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ బి ఉంది. బి ఉంటే ఇక్కడ ఏమైనా ఆపరేషన్ జరిగిద్దా, స్టాక్లోకి వెళ్ళిద్దా, స్టాక్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిద్ది అంటే చూడండి, ఇక్కడ ఉండే అది ఏంటి, ఏనే. ఇంటూ జరిగిన ఇక్కడ ఉండేది ఏనే. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేశానంటే బి అనేది డైరెక్ట్గా ఇదేంటి మనకి ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, దీని పక్కకి వెళ్తుంది. సో ఇక్కడ జరిగేది ఏంటి, ఏబి, ఏ అనేది బి పక్కకి వెళ్ళి ప్లేస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సింబల్ ఏంటి, మైనస్. సో మైనస్ సింబల్ కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఇది కూడా పుష్ చేయాలి. సో ఇక్కడ పుష్ అండ్ చెక్ జరుగుతుంది, పుష్ అండ్ చెక్ కంపారిజన్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఇక్కడే రాస్తున్నాను చూడండి సింపుల్గా. మనకి ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఆపరేటర్స్లో ప్రయారిటీ అనేది ఉంటుంది. సో ప్రయారిటీ మీన్స్ ఏంటంటే ప్లస్ మైనస్ ఈ రెండు ఒకటే ప్రయారిటీ. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంటూ కానీ ఈ డివైడెడ్ బై కానీ ఇవి వచ్చేసరికి ఒక ప్రయారిటీ, సేమ్ ప్రయారిటీ. సో ఇప్పుడు వీటిల్లో చూడండి, ఇది వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ, ఇది వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ప్రయారిటీ కింద ఇస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే దాని మీనింగు, ఇక్కడ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక ఇంటూ ప్లస్ అనేది కనుక వస్తే వీటిల్లో హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి, ఇంటూ కాబట్టి ఇంటూని ఇక్కడ రాస్తా, ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి ఇక్కడ రాస్తా. ఒకవేళ కనుక ఇప్పుడు చూడండి, ఇక్కడ కనుక ప్లస్ మైనస్ వచ్చింది అనుకోండి, ఈ రెండు ఈక్వల్ ప్రయారిటీగా, రెండింటికి ఒకటే ప్రయారిటీ, 1 2 అనే ప్రయారిటీ ఇచ్చాను.
సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండింటికి ఒకటే ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఏది ఫస్ట్ వస్తే దాన్ని ఫస్ట్ పంపిస్తా అక్కడికి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం చూడండి 1 by 1 మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి, పుష్ చేయాలి దేన్ని మైనస్ అనే దాన్ని పుష్ చేసి, సో ఇక్కడ చూడండి ఇంటూ మైనస్. ఓకేనా? ఇంటూ తర్వాత ఏమొచ్చింది మైనస్ ఆపరేటర్ కాబట్టి. సో ఈ రెండింటిని ఇప్పుడు చెక్ చేస్తాం. చెక్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంది, ఇంటూకి ఉంది. సో కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేసేసి ఇక్కడ చూడండి ఏబి ఇంటూ అని రాస్తా. ఓకేనా? మైనస్ మాత్రం అక్కడ అంతే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఏం చేయాలి, చూడండి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్ అనేది ఏం చేయాలి, మళ్ళీ పుష్ చేయాలి. ఓకేనా? పుష్. సో పుష్ చేసి ఏం జరుగుతుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, దీని తర్వాత ఓపెన్ బ్రాకెట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉండే అవి ఏముంటాయి మనకి ఎక్స్ప్రెషన్స్ ఏబి ఇంటూనే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా తర్వాత ఏంటి ఆపరేషన్, ఇక్కడ సి అనేది మనం దీంట్లోకి తెస్తామా తేమో, సి అనేది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఏబి ఇంటూ సి. ఓకేనా? తర్వాత ఏముంది మనకి ఇక్కడ ఆపరేటరు, ప్లస్ ఆపరేటర్ ఉంది. సో ప్లస్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం పుష్ చేయాలి. సో చూడండి ఇక్కడ పుష్ అండ్ చెక్. ఎందుకు యాక్చువల్గా ఇక్కడ చెక్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి చెక్ అవసరం లేదు. సో చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ రెండు పక్క పక్కన ఉంటే చెక్ చేయాలి, కానీ ఇక్కడ ఏముంది మనకి ఓపెన్ బ్రాకెట్ ఉంది కదా, సో అందుకని ఇక్కడ చెక్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు పుష్ చేయాలి. పుష్ చేయడం అంటే ఎలా అవుతుందంటే మైనస్ బ్రాకెట్ వచ్చి తర్వాత ప్లస్ వచ్చింది. ఇదే ప్లస్ కనుక ఈ మైనస్కి పక్కన కనుక ఉందనుకో అప్పుడు చెక్ చేసి ఈ మైనస్ని అవతలకు పంపిస్తాను. ఓకేనా? బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, బ్రాకెట్లో ఉంది, సో అందుకని చెప్పేసి దీన్ని అంతే వదిలేస్తాను. నెక్స్ట్ తర్వాత ఏముంది మనకి డి అనేది ఉంది కాబట్టి డీని ఏం చేయాలి, నేను డైరెక్ట్గా దీన్ని పక్కకు పంపించాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఏముంది, ఏబి ఇంటూ సినే ఉంది. నెక్స్ట్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఏబి ఇంటూ సి డి వచ్చింది. ఇదిగో చూడండి ఇక్కడ డి అనేది డైరెక్ట్గా దీంట్లో ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ ఇదేంటి, క్లోజ్డ్ బ్రాకెట్ ఏం చేయాలి మనం, పుష్ అండ్ చెక్ చేసేస్తాం. సో ఇప్పుడు చూడండి క్లోజ్డ్ బ్రాకెట్ ఇక్కడ ఇది వచ్చింది కదా, ప్లస్ క్లోజ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇలా ఓపెన్ బ్రాకెట్కి క్లోజ్ బ్రాకెట్కి మధ్యలో ఏ ఆపరేటర్ ఉన్నా సరే, ఓకేనా, ఏ ఆపరేటర్ ఉన్నా సరే అదేం జరుగుతుందంటే పుష్ అండ్ పాప్ జరుగుతుంది. పాప్ అంటే ఏంటి, రిమూవ్ చేయటం. ఓకేనా? అంటే ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నాను, దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేస్తాను. సో దీన్ని మొత్తాన్ని మీనింగ్ ఏంటంటే ప్లస్ అనేది వెళ్ళిపోయి ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే చూడండి క్లియర్గా, ఏబి ఇంటూ సిడి ప్లస్ వస్తుంది, ఈ బ్రాకెట్స్ రావు. ఇలా బ్రాకెట్స్ మధ్యలో ఏదైనా వచ్చిందంటే ఇందాక ఏం జరిగింది, ఓపెన్ వచ్చింది, ఓపెన్ తర్వాత ప్లస్ వచ్చింది, ప్లస్ తర్వాత క్లోజ్ వచ్చింది. ఎప్పుడైతే ఓపెన్ క్లోజ్ మధ్యలో ఏదైనా ఒక ఆపరేటర్ ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆపరేటర్ అనేది ఇక్కడ రిమూవ్ చేసేసి ఇంక లాస్ట్లో యాడ్ చేసేస్తాం. ఓకేనా? యాడింగ్ జరిగిపోయింది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏంటి, ఓన్లీ మైనస్ మాత్రమే ఉంది. ఇక్కడ స్టాక్లో నాకు ఇప్పుడు ఉన్నది ఏంటి, ఓన్లీ మైనసే. సో నెక్స్ట్ ఉంది ఇక్కడ ప్లస్ ఆపరేటర్ అనే దాన్ని పంపిస్తున్నాను. సో ప్లస్ అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు పుష్ చేయాలి, చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ మైనస్ ఉంది, ఇప్పుడు దీని పక్కన ప్లస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిలో రెండు ఒకటే ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ ఏది వచ్చింది, మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ అనే దాన్ని పక్కకు పంపిస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏబి ఇంటూ సిడి ప్లస్ మైనస్ వచ్చింది. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ ఉన్న ఆపరేటర్ ఏంటి మనకి, నెక్స్ట్ ఆపరేటర్ ఏమైనా ఉందా, ఈనే ఉంది. ఈ ఉంది కాబట్టి ఈ అనేది అసలు దీంట్లోకి రాదు, నెక్స్ట్ దీంట్లోకి రాదు, దీంట్లోకి వస్తుంది. ఏబి ఇంటూ సిడి ప్లస్ మైనస్ ఈ అనేది వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసినట్టయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో మనకి మిగిలిపోయింది ఏంటి, ప్లస్ ఒకటే. ఇదిగో ఇక్కడ ప్లస్ ఒకటి మిగిలిపోయిందిగా, దీన్ని పాప్ చేస్తాం. ఏం చేస్తాం, పాప్ అంటే ఏంటి, ఎండింగ్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దాని ఆపరేటర్ తీసుకొచ్చి లాస్ట్లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు నాకు వచ్చేది ఏంటి వాల్యూ, ఏబి ఇంటూ సిడి ప్లస్ మైనస్ ఈ తర్వాత ప్లస్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన అవుట్పుట్టే మనకి పైన ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి ఇంటూ చూడండి సిడి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఈ ప్లస్ ప్లస్ వచ్చేసిందా. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేసాం, ఇన్ఫిక్స్లో ఉన్నదాన్ని పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్షన్ అనేది చేసేసాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆపరేటర్స్. ఒక పాయింట్ రాసుకోండి ఇక్కడ, ఆపరెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అంటే ఎగ్జాంపుల్కి ఏమేంటి, ఏ టు జెడ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఏం చేయాలి మనం
డైరెక్ట్గా, సో రాసుకోండి, డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాసుకోవచ్చు. ఇదిగో రాసేసాను చూసారా. నెక్స్ట్ ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో, ఆపరేటర్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ వస్తే ఇవి వచ్చేసరికి ఏంటి, హైయెస్ట్ ప్రయారిటీ. ప్లస్ కానీ మైనస్ కానీ వస్తే ఇది లోయెస్ట్ ప్రయారిటీ. ఓకేనా. సో ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది మనకి చూడండి, ఈ స్టెప్లో చూస్తే మనకి ఇంటూ మైనస్ 2 వచ్చాయి. ఇదేమో హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి దీన్ని రిమూవ్ చేశాను, దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా. ఇక్కడ నుంచి పాప్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, బ్రాకెట్లో ఏదైనా వస్తే అది డైరెక్ట్గా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ తర్వాత ఏదైనా ఆపరేటర్ వచ్చి క్లోజ్ కనుక అయిపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఆపరేటర్ కాస్త ఏం జరుగుతుందంటే ఇక్కడ యాడ్ చేస్తాం ఎండింగ్లో. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, సేమ్ ప్రయారిటీలో వస్తే, సేమ్ ప్రయారిటీ మీన్స్ ఏంటి, ప్లస్ మైనస్ లేదంటే ఇంటూ డివైడెడ్ బై కనుక వస్తే దీంట్లో ఫస్ట్ ఏది వస్తే దాన్ని రిమూవ్ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చింది అనుకో ప్లస్ తీస్తా, ఇది వచ్చింది అంటే ఇది తీస్తా. లేదు మైనస్ ప్లస్ వచ్చింది, అప్పుడు ఫస్ట్ ఏం వచ్చింది మైనస్ వచ్చింది కానీ మైనస్ రిమూవ్ చేసి లాస్ట్లో యాడ్ చేస్తా. సో ఇది ఓవరాల్గా టాపిక్. ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ప్లేబ్యాక్ చేసుకొని చూడండి. అప్పటికి మీకు ఏమన్నా క్లారిఫికేషన్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.